వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత సాంస్కృతిక పునర్జీవనం. ప్రపంచంలో మొదటిసారిగా సాంస్కృతిక పునర్జీవనం వచ్చిన దేశం ఏది? ఆన్సర్ ఇటలీ. భారతదేశంలో మొదటిసారిగా సాంస్కృతిక పునర్జీవనం వచ్చిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బెంగాల్. భారతదేశ సాంస్కృతిక పునర్జీవన పితామహుడు ఎవరు? ఆన్సర్ రాజారాం మోహన్ రాయ్. బ్రహ్మ సమాజం స్థాపించింది ఎవరు? ఆన్సర్ రాజారాం మోహన్ రాయ్. 1815లో ఆత్మీయ సభను ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ రాజారాం మోహన్ రాయ్. బ్రహ్మ సమాజమును ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ క్రీస్తు శకం 1828లో. నవభారత పితామహుడు మరియు నవభారత వైతాళికుడు అని ఎవరి బిరుదులు? ఆన్సర్ రాజారాం మోహన్ రాయ్. తత్వబోధిని పత్రిక రచించింది ఎవరు? ఆన్సర్ దేవేంద్రనాథ్ ఠాగూర్. బ్రహ్మర్షి అని ఎవరి యొక్క బిరుదులు? ఆన్సర్ దేవేంద్రనాథ్ ఠాగూర్. భారత వర్షీయ బ్రహ్మ సమాజమును స్థాపకుడు ఎవరు? ఆన్సర్ కేశవ చంద్రసేన్. బాలాజీ విశ్వనాథును పీష్వాగా నియమించింది ఎవరు? ఆన్సర్ షాహు. ఆంధ్రదేశ కవి వైతాళికుడు ఎవరు? ఆన్సర్ కందుకూరి వీరేశలింగం పంతులు. హితకారిణి సమాజమును నెలకొల్పింది ఎవరు? ఆన్సర్ కందుకూరి వీరేశలింగం పంతులు. రాజశేఖ చరిత్ర అనే తొలి తెలుగు నవలను రచించిన వారు ఎవరు? ఆన్సర్ కందుకూరి వీరేశలింగం. ఆంధ్రదేశ సాంస్కృతిక పునర్జీవన పితామహుడు అనే బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ కందుకూరి వీరేశలింగం పంతులు. దక్షిణ భారతదేశ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అనే బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ క్రింది వానిలో కందుకూరి వీరేశలింగం యొక్క పత్రికలు ఏవి? ఆన్సర్ 1 వివేకవర్ధిని, 2 సతిహిత బోధిని, 3 హాస్య సంజీవని, 4 సత్యవర్ధిని. రఘుపతి వెంకటరత్నం నాయుడుకి గల బిరుదు ఏమిటి? ఆన్సర్ బ్రహ్మర్షి. రావ్ బహదూర్ అనే బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ కందుకూరి వీరేశలింగం పంతులు. ప్రార్థనా సమాజం యొక్క స్థాపకుడు ఎవరు? ఆన్సర్
ఆత్మారాం పాండురంగ. ఆర్య సమాజమును స్థాపించింది ఎవరు? ఆన్సర్ దయానంద సరస్వతి. దయానంద సరస్వతి యొక్క గ్రంథాలు ఏవి? ఆన్సర్ 1 సత్యార్థ ప్రకాశిక, 2 వేద భాష్య భూమిక, 3 వేద భాష్య. రామకృష్ణ మఠంను స్థాపించింది ఎవరు? ఆన్సర్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద యొక్క పత్రికలు ఏవి? ఆన్సర్ 1 ప్రబుద్ధ భారత్, 2 ఉద్బోధన. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.